హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయింది అండ్ ఛానల్ రీచ్ కూడా కొంచెం డౌన్ అయింది. అండ్ ఈ వీడియోతో ఆ రీచ్ అనేది మరొకసారి వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో మీరైతే చూపించండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 మనకు ఆక్షన్ డేట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు వచ్చే లీక్స్ బట్టి అయితే ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందో నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే అక్టోబర్ 9 and 10లో మనకైతే ఆక్షన్ అయితే జరిగింది. అండ్ ఈ సీజన్లో అయితే మనకైతే ముందుగానే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్టోబర్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉండదు. అండ్ మనకైతే జూలై లేదా ఆగస్టులో మనకి ఖచ్చితంగా ఆక్షన్ ఉండే అవకాశం అయితే ఉంది. జూలై సెకండ్ వీక్లో అయినా లేకపోతే మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయినా ఆక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు వచ్చిన లీక్స్ బట్టి అయితే ఖచ్చితంగా ఆగస్టులో ఉంటుందని అయితే నాకు వచ్చిన లీక్స్ బట్టి అయితే తెలుస్తుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆక్షన్ డేట్ అనేది. అండ్ ఈ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి మనకు చూస్తుందని నాకైతే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ మంచి ప్లేయర్స్ మీద టార్గెట్ పెడుతున్నారు. అండ్ ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై లాస్ట్ వీక్ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా మనకైతే ఆక్షన్ డేట్ అనేది రివీల్ చేస్తారు. మన ప్రో కబడ్డీ అఫీషియల్ నుండి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఇంకా స్టార్టింగ్ డేట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఆక్షన్ అయిన 3-4 వీక్స్ తర్వాత మనకైతే స్టార్టింగ్ డేట్ విషయానికి అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆక్షన్ అయితే జూలై లేదా ఆగస్టులో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 2 మంత్స్లో ఒక మంత్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జూలై లాస్ట్ వీక్లో అయినా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయినా ఖచ్చితంగా మనకైతే ఆక్షన్ డేట్ అనేది జరుగుతుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మన తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లేయర్ని కొనుగోలు చేస్తే బెటర్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ బడ్జెట్కి వెళ్ళే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మన తెలుగు టైటన్స్ ఎవరెవరిని టార్గెట్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేసి వీడియో అయితే చేస్తాను. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.